అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 2. ఫసీహు ఫిల్ అర్ది అర్బఅత అష్హురిన్ వఅలము అన్నకుం గైరు ముఅజిజిల్లాహ్ వఅన్నల్లాహ ముఖ్జిల్ కాఫిరీన్. ఆయత్ నంబర్ 2. కనుక ఓ ముష్రికులారా, ఇక మీరు 4 మాసాల వరకు రాజ్యములో సంచరించండి. మీరు అల్లాహను అసక్తుని చేయలేరన్న సంగతిని బాగా తెలుసుకోండి. అల్లాహ్ అవిశ్వాసులను పరాభవం పాల్చేస్తాడు అన్న సంగతిని కూడా మరువకండి. 3. నిరవధిక గడువు కోసం ఒప్పందం కుదుర్చుకున్న ముష్రికులను లేదా 4 మాసాల కన్నా తక్కువ వ్యవధి కోసం సంధి చేసుకున్న ముష్రికులను లేదా 4 మాసాల కన్నా ఎక్కువ ఒక నిర్ణీత కాలం కొరకు సంధి చేసుకున్న ముష్రికులను ఉద్దేశించి ఈ తెగత్రింపుల ప్రకటన చేయబడింది. అది వాగ్దాన భంగానికి పాల్పడుతున్న తిరస్కారులకే ఈ ప్రకటన వర్తిస్తుంది. మొత్తం మీద వాళ్ళందరికీ 4 నెలల గడువు నిర్ధారించబడింది. ఈ గడువు లోపల వారు ఇస్లాం స్వీకరిస్తే వారికి అక్కడ నివసించడానికి అనుమతి ఇవ్వబడుతుంది. అన్యదా వారు 4 మాసాల అనంతరం అరేబియా ద్వీపాన్ని విడిచిపోవలసి ఉంటుంది. పై 2 మార్గాలలో ఏ ఒక్క దాన్నైనా వారు అవలంబించని పక్షంలో వారు విరోధులుగా పరిగణించబడతారు. అప్పుడు వారితో యుద్ధం చేయడం ముస్లింల విద్యుక్త ధర్మం అయిపోతుంది. అరేబియా ద్వీపం నుంచి అంధకారాన్ని బహుదైవోపాసనను రూపుమాపి ఏకదైవోపాసన కాంతి రేఖలను ప్రసరింపజేయడానికి ఈ చర్య గైకొనవలసి ఆవశ్యకత ఏర్పడింది. 4. మీకు ఇవ్వబడుతున్న ఈ గడువును మా బలహీనతగా తలపోయకండి. మీ మేలును కోరి మీకు ఈ వెసులుబాటు కల్పించడం జరిగింది. దీన్ని బంగారు అవకాశంగా భావించి మీరు దారికి వస్తే సరి, లేకపోతే మీరు దైవ ప్రణాళిక నుంచి తప్పుకోలేరన్న సంగతిని బాగా అర్థం చేసుకోండి. మీరు తిరగబడి అవమానం పాలు కావడం తప్ప మిగిలేదేమీ ఉండదు. కనుక ఈలోగా ఆత్మావలోకనం చేసుకుని ముస్లింలుగా మారండి అన్నది ఈ వాక్యంలోని అంతరార్థం. ఆయత్ నంబర్ 3. وأذان من الله ورسوله إلى الناس يوم الحج الأكبر أن الله بريء من المشركين ورسوله فإن تبدم فهو خير لكم وإن توليتم فاعلموا أنكم غير معجز الله وبشر الذين كفروا بعذاب أليم. ఆయత్ నంబర్ 3. అల్లాహ్ తరపు నుంచి, ఆయన ప్రవక్త తరపు నుంచి పెద్ద హజ్ దినాన ప్రజలకు తెలియజేయనది ఏమనగా, అల్లాహ్ ముష్రికులకు ఏ విధంగానూ బాధ్యుడు కాడు, ఆయన ప్రవక్తకు కూడా. కాబట్టి ఇప్పటి వరకు మీరు పశ్చాత్తాపం చెందితే అది మీకే శ్రేయస్కరం. ఒకవేళ మీరు విముఖులైతే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహ్ను ఓడించలేరన్న సంగతిని తెలుసుకోండి. ఓ ప్రవక్త, అవిశ్వాసులకు వ్యధాభరితమైన శిక్ష ఉంటుందన్న శుభవార్త వినిపించు. 5. బుఖారీ, ముస్లిం తదితర ప్రామాణిక హదీసుల ద్వారా నిరూపితమయ్యేదేమిటంటే, జిల్హజ్ నెల 10వ తేదీ కుర్బానీ ఇచ్చే దినాన్ని పెద్ద హజ్ దినం, యౌముల్ హజ్జిల్ అక్బర్ అని అంటారు. తిర్మిజీ హదీస్ నంబర్ 957, బుఖారీ 4655, ముస్లిం 982. ఆ రోజునే మినా మైదానంలో ఈ తెగత్రింపుల ప్రకటన చేయబడింది. జిల్హజ్ నెల 10వ తేదీన పెద్ద హజ్ దినంగా వ్యవహరించటానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఆ రోజున అన్నిటికన్నా ముఖ్యమైన హజ్ క్రియలు నెరవేర్చబడతాయి. ప్రజలు ఉమ్రాను చిన్న హజ్గా వ్యవహరించేవారు. అందుకే ఉమ్రా నుంచి దీన్ని స్పష్టంగా వేరు చేయడానికి హజ్ను పెద్ద హజ్గా అభివర్ణించడం జరిగింది. శుక్రవారం రోజున వచ్చిన హజ్ పెద్ద హజ్ అని ప్రజాబాహుళ్యంలో ప్రాచుర్యం జరిగింది. దీనికి ఎలాంటి ఆధారము లేదు. ఆయత్ నంబర్ 4. ثم لم
ينقصوكم شيئا ولم يظاهروا عليكم أحدا فأتموا إليهم عهدهم إلى مدتهم إن الله يحب المتقين. ఆయత నంబర్ 4. అయితే మీరు ఒప్పందం కుదుర్చుకున్న తరువాత మీకు ఎలాంటి నష్టం చేకూర్చడం కానీ మీకు వ్యతిరేకంగా ఎవరికైనా సహాయం చేయడం కానీ చేయకుండా ఉన్న ముష్రికులకు మాత్రం ఈ ప్రకటన నుంచి మినహాయింపు ఉంది. మీరు కూడా వారితో పాటు వారి ఒప్పంద గడువును పూర్తి చేయండి. నిశ్చయముగా అల్లాహ్ భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు. 6. ఇది ముష్రికుల్లోని 4వ వర్గం. వారితో ఉన్న ఒప్పందం గడువు ముగిసే వరకు వారు అక్కడ నివసించేందుకు అనుమతి ఉంటుంది. ఎందుకంటే వారు ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు తావీయకుండా నిజాయితీగా ఒప్పందానికి కట్టుబడి ఉన్నారు. అందుచేత ముస్లింలు కూడా వారి విషయంలో మాటకు కట్టుబడి ఉండవలసిందిగా తాకీదు చేయబడింది.